కరివేపాకు చిటాపట అంటుందండి నూనెలో. చింతపండు చిన్న నిమ్మకాయ తీసుకుందామండి. చూసారండి, బాగా వేగిపోతుంది. ఇది మిక్సీ చేసే ముందు వెల్లుల్లిపాయి ఉప్పు వేసుకొని దంచి వేసుకుంటే, సో ఇప్పట్లయితే రోళ్ళు అవైలబుల్ లేదు కాబట్టి మిక్సీలోనే దంచుకుంటే సరిపోద్దండి. 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే, హై ఫ్లేమ్లో అయితే పెట్టలేదు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నామండి. కొంచెం ఆరబెట్టుకుందాము. సో ఇదిగోండి, ఇది ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకుంటున్నామండి మిక్సీ పట్టడానికి. ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. ఇదిగోండి, ఒక 5 to 10 minutes ఇది ఆరపెడితే మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి, మిక్సీ అన్ని పట్టేసుకుంటున్నామండి. ఉప్పు వేసుకున్నాము, కళ్ళుప్పు, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవడానికి 2 సార్లు పడుతున్నామండి. ఓకే అండి, మిక్సీ పట్టేద్దాము. సో మిక్సీ అనేది పట్టేసుకున్నామండి. చూసారా ఎలా వచ్చిందో కారపొడి అనేది, నల్ల కారము వాసనకే నూరుతుంది అంటారు. ఇది వేడివేడి అన్నంలో జస్ట్ లైట్గా నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. అలాగే ఇడ్లీలో కానీ అట్టుల్లో కానీ అయితే మెయిన్ అయితే వైట్ రైస్ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చూసారండి ఎంత ఎమ్మీగా ఉందండి, చాలా బాగా వచ్చిందండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే అండి, ఉంటామండి. బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తామండి. ఉంటామండి. బాయ్ బాయ్. చూసారండి.